5 ఏళ్ళు అయ్యింది మీరు ఓటేసి. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? బాగున్నాడానా? వైసీపీ ఎమ్మెల్యే. దారిలో వస్తుంటే ఒక విలేకరుని అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్, అవునా? ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే, ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు. నిజమేనా? మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు. నిజమేనా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు. ఏమన్నా ఎంతంట? ఓటుకి ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు, చరిత్ర క్షమించదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రం కానీ, తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? ఒక్క అడుగైనా? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలు అయిందే, కనీసం మనకు చెప్పుకోతగ్గ ఒక రాజధాని అయినా ఉందా ఈ రోజుకి? పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? మనకేముందన్నా? చిప్ప ఉంది. మనకేం మిగిలింది? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలని ఒక్క దాంట్లో అయినా తట్టెడు మట్టి పోసారా? ఒక్క రాజధాని అయినా అయిందా? మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా 10 సంవత్సరాలంటే? 10 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మోడీ గారు. మరి ఇలాంటి మోడీకి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు గులాంగిరి చేయాలి? ఏం చేశారు మోడీ గారు? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? మనకు రాజధాని కట్టారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టారా? ఆఖరికి విశాఖ స్టీల్ను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. అలాంటి మోడీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు కొంగు పట్టుకొని డాన్సులు డ్యూయెట్లు ఆడుతున్నారే. ఇద్దరికి మోడీ గారు కావాలి. ఎందుకంటే మోడీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు ఇద్దరూ తాకట్టు పెట్టారు. దొందే. మోడీ గారేమో మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదు. అయినా కూడా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోని మనకేమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయలేదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు,
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింల